చదువుల తల్లి కోవెలుగా ఉండాల్సిన యూనివర్సిటీ ఇప్పుడు దౌర్జన్యాలకు నిలయంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజుల పేరుతో జరుగుతున్న దోపిడీ వివాదాస్పదమవుతోంది. పాఠాలు చెప్పాల్సిన యూనివర్సిటీలో బౌన్సర్లు ఎందుకుంటున్నారు? జ్ఞానాన్ని పంచాల్సిన చోట కిడ్నాప్లేంటి? ఆ క్యాంపస్ లో అలజడిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉండబోతోంది? తిరుపతి సమీపంలో రంగంపేటలో మోహన్ బాబు యూనివర్సిటీ వివాదాలకు కేంద్రమవుతోంది. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఈ మధ్య తిరుపతి కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో నిరసనకు బయలుదేరిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, విద్యార్థి నేత వినోద్పై యూనివర్సిటీ బౌన్సర్లు దాడికి దిగారు. అందరూ చూస్తుండగానే వారిని కిడ్నాప్ చేశారు. నారావారిపల్లి సమీపంలోని ఒక కాలనీలో వారిని బంధించి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. సహచర విద్యార్థుల ఫిర్యాదుతో అలర్ట్ అయిన జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, ఏఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సినీ ఫక్కీలో కిడ్నాపర్ల వాహనాన్ని వెంబడించిన పోలీసులు భీమవరం దగ్గర వారిని అడ్డుకున్నారు. కిడ్నాప్ అయిన విద్యార్థులను సురక్షితంగా విడిపించి కొందరు కిడ్నాపర్లను స్పాట్లోనే అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి నాయకుల కిడ్నాప్ ఘటనను తిరుపతి పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. కాలేజీ యాజమాన్యం ప్రమేయం ఉందని నిర్ధారించుకుని కేసులు నమోదు చేశారు. యూనివర్సిటీ అధినేత మోహన్ బాబు A2గా, మంచు విష్ణు A3గా మొత్తం 23 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది. కేసులో A1గా ఉన్న PRO సతీష్ పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా రేణిగుంట ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో విద్యార్థి సంఘాలు ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఫీజుల దోపిడీని ప్రశ్నిస్తే కిడ్నాప్లు చేస్తారా అంటూ సిపిఎం నేత కందారపు మురళి మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై బౌన్సర్లతో దాడులు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. లెక్చరర్లకు జీతాలు ఇవ్వరు, కానీ విద్యార్థుల నుంచి మాత్రం లక్షలు వసూలు చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటోంది. కొందరు 15 లక్షలు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని యూనివర్సిటీ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. అక్రమంగా కేసులు పెట్టారని యూనివర్సిటీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. తమపై మోపిన కేసులు కొట్టేయాలని విజ్ఞప్తి చేసినా అక్కడ చుక్కెదురైంది. మరోవైపు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవరిని వదిలిపెట్టేది లేదని తిరుపతి పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొన్నటిదాకా అన్నదమ్ముల వివాదాలతో మంచు ఫ్యామిలీ రోడ్డున పడితే ఇప్పుడు ఆ కుటుంబ యాజమాన్యంలోని యూనివర్సిటీ వివాదాల్లో చిక్కుకుంది. విద్యా ప్రాంగణంలో బౌన్సర్ల మోహరింపుపై స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.